అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా సూర్యదేవర గారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగా ఎప్పుడు చూస్తే హాట్ టాపిక్‌లే నడుస్తూ ఉంటాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా దానికి సంబంధించి మనం ఇంకా అనుకోవాల్సిందేం లేదు. వైఎస్ రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో షర్మిల గారి అబ్బాయి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ మొన్న వార్తలొచ్చాయి. ఆవిడే చెప్పారు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసలు "నువ్వు రాజారెడ్డి ఏంటి? నువ్వు రాజారెడ్డి గాదు. నువ్వు రాజా శర్మ" ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు మేడం? అంటే సొంత చెల్లెలు, సొంత అల్లుళ్ళు ఇంకేమి ఉండవంటారా రాజకీయాల్లో? అలా ఒక జగన్మోహన్ రెడ్డి గారే అలా ఆలోచించగలరేమో అనిపిస్తుంది. హ్మ్. ఇక్కడ ఇప్పుడు కొడుకు, కూతురు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హ్మ్. షర్మిల గారు కూతురు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు. హ్మ్. కాదనలేని సత్యం. హ్మ్. సో, ఈవేళ రేపు ఆడపిల్ల అని లేదు, మగపిల్ల అని లేదు. హ్మ్. వారసత్వం ఉంది అని చెప్పి డిక్లేర్ అయిన విషయమే. సో, ఏదో పూర్వం రోజుల్లో మగపిల్లాడికే తండ్రి వారసత్వం వస్తది. హ్మ్. ఆడపిల్లకి రాదు అనే ఆలోచన ఉండటం అనేది అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంది. హ్మ్. వారసత్వం అనేది మగపిల్లాడికి ఉంటది, ఆడపిల్లకి ఉండదు అనేది ఏమైనా ఉందా? రూల్ ఏమైనా ఉందా? అసలు ఎన్టీఆర్ ఆ సమానంగా ఆస్తిలో ఆస్తి హక్కులు గూడా హక్కిచ్చారు. ఇచ్చాడు. ఆ! ఆస్తి హక్కులు ఇచ్చాడాయన. సమానంగా ఆస్తిలో హక్కిచ్చారు. ఈవేళ రేపు ప్రతి దానిలో కూడా మాట్లాడేటప్పుడు ఇద్దరు సమానమనే మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా ఉన్నప్పుడు అదే అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మాయిలు. హ్మ్. అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి వారసులు కారా వాళ్ళు? ఆ! వైఎస్ రేపు హర్షితారెడ్డి, పెళ్ళైపోతే హర్షారెడ్డి అట్లా అనుకుంటారు గదా! హ్మ్. రేపొద్దున వాళ్ళ పెళ్ళైపోయి ఎళ్ళిపోయారనుకోండి. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం లేదని అంటారా? హ్మ్. అవును. ఎట్లా అంటారు? ఎట్లా అనలేరు కదా! అవును. సో, వాళ్ళు అదేనో దృష్టిలో పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. హ్మ్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా ఆలోచించేటప్పుడు మొగ సంతానం లేదక్కడ. హ్మ్. సో, అప్పటికి వాళ్ళ అమ్మాయిల్ని కాదంటారా? అనలేరు కదా! అవును. సో, ఎందుకు ముందే వీళ్ళు ఇలా మాట్లాడతారు? వాళ్ళ ఎనకాల ఉన్నటివి వాళ్ళు చూసుకోవాలి గదా! హ్మ్. యాక్చువల్లీ మాకు సంబంధం లేని విషయం ఇది. హ్మ్. కాకపోతే ఇక్కడ హ్మ్. ఒక మహిళ అనేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అవును. సో, దాని గురించి మాట్లాడాల్సొస్తుంది. హ్మ్. మహిళల్ని ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడటం? హ్మ్. మహిళగా ఆవిడ రేపొద్దున రాజశేఖర్ రెడ్డి గారివి ఏమైనా పాలసీలు ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపొద్దున ప్రజలు ఆవిడ యాక్సెప్ట్ చేస్తే హ్మ్. అప్పుడు ఎవరు కాదనలేరు కదా! అవును. సరే ఇప్పుడు ఆవిడ అంటున్నారు, రాజారెడ్డి అని పెట్టిందే మా నాన్నగారు మన పెట్టారని చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారే ఆయనే పెట్టాడు. పెట్టారని అసలు అంటుంది. ఎందుకంటే మొదట వాళ్ళ కుటుంబంలోనే ప ప మొత్తం అబ్బాయి. సరే రాజారెడ్డి గారు ఏమైనా స్వతంత్ర పోరాటం చేసిన హ్మ్. పెద్ద హ్మ్. సోషల్ ఇది సేవ ఏమైనా హ్మ్. చేశాడా అంటే అది లేదు. హ్మ్. ఆయన ఒక ఫ్యాక్షనిస్టు. అవును. ఆయన పేరుకి వీళ్ళు పోట్లాడటం ఏంటో అసలు అర్థం కావట్లే ఇక్కడ ఒకటి ఒక విషయం. హ్మ్. యాక్చువల్లీ అయితే ఎవరికైనా సరే ఈక్వల్ ఆర్ ఆల్ ఈక్వల్ అన్నప్పుడు ఇద్దరికే వారసత్వం అనేది ఉంటది. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షర్మిల గారికి మగపిల్లాడు. హ్మ్. రేపొద్దున అతను రాజకీయాల్లోకొస్తే హ్మ్. ఎక్కడ దూసుకుపోతాడేమో! అది రాజశేఖర్ రెడ్డి గారి హ్మ్. చరిష్మా ఏమన్నా అతను లాగేసుకోగలుగుతాడేమో! హ్మ్. సో, ప్రజలేమైనా యాక్సెప్ట్ చేస్తారేమో! షర్మిల గారు వచ్చారు గానీ, ఆవిడని అంతగా ఓన్ ఓన్ చేసుకోలేదంటారా? చేసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. హ్మ్. రేపొద్దున ఒక మగపిల్లాడు బయటొచ్చాడని చెప్పేసి, రేపొద్దున ఆయనేమన్నా అంటే మామూలుగా స్పీచెస్‌లో పోటీ అవుతాడాయన? రేపొద్దున అతనేమైనా స్పీచుల్లో ఆకట్టుకోగలుగుతాడా? ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. హ్మ్. సరే రేపొద్దున భవిష్యత్తు చిన్నాడు. హ్మ్. రేపు చిన్న భవిష్యత్తు పిల్లాడు. ఎలా ఉంటదో తెలీదు. సరే అది ముందే ఈళ్ళు ఆలోచన విధానం ఏంటి ఇప్పుడే మొక్కలోనే హ్మ్. తుంచేయాలా? తుంచేసేయాలి. హ్మ్. అది ఎక్కడ వృక్షం అవుతదో, హ్మ్. ఆ వృక్షాన్ని ఎదగనివ్వకూడదు. వృక్షంగా తయారు కాకూడదు. హ్మ్. దాన్ని మొక్కలోనే తుంచేసేయాలనే ఆలోచనతోనే ఇప్పుడు స్టార్ట్ చేసేశారు. గతంలో మనం చూసాం షర్మిల షర్మిల గారిని గారిని అవును. ఏ ఎలక్షన్ దిక్కుగా అప్పుడు. ట్రోల్ చేశారు? రాజశేఖర్ రెడ్డి కూతురేనా అన్నారు. అసలు ఆ రాజశేఖర రెడ్డి కూతురేంటి? అసలు వైఎస్ షర్మిల కాదంటారాళ్ళు. వైఎస్ షర్మిల హ్మ్. కాదంటారు. ఇంకా విజయమ్మ గారిని గూడా ఇంకొక అడుగు ముందుకేసేసి హ్మ్. ఆవిడని భార్య కాదనే స్థాయికి కూడా మాట్లాడేశారు. హ్మ్. అదంతా వైసీపీ సోషల్ మీడియా చేసిన ట్రోలింగే కదా అప్పుడు. అంటే ఆవిడైతే ఇంక మహిళలంటే సోషల్ మీడియా సైతాన్స్ అంటది ఆవిడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైతాన్స్ అంటుంది ఆవిడ నిన్న. అంతే గదా! ఇప్పుడు హ్మ్. ఒక, ఒక లెవెల్ వరకు ఎవరైనా దాన్ని టాలరేట్ చేయగలరు. సో, అది దాటిందనుకోండి. ఒక హద్దులు దాటేసిన తర్వాత వాళ్ళు సైకోల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు వైసీపీ వాళ్ళేంటంటే ఓన్లీ అధికార దాహం. హ్మ్. అక్కడ కనపడేదేంటి? మేము అధికారంకి రావాలి. ఎలాగైనా రావాలి. ఏమైనా చేసి రావాలి.
అనేదానికి గతంలో మనం చాలా నిదర్శనాలు చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్యే కావచ్చు. అసలు వాళ్ళ అమ్మాయిని కూడా వదిలిపెట్టలేదు కండి. హత్య నువ్వే చేసావన్నారు వీళ్ళు. ఆ! ఎవరు సునీత గారిని. సునీత గారిని వాళ్ళ అల్లుడిని. అల్లుళ్ళు అన్నారు. ఆ! వాళ్ళిద్దరే చేశారు అని వాళ్ళిద్దరే చెప్పన్నారు. రాజశేఖర్ రెడ్డి. ఆళ్ళు కలిసి చేశారు అని చెప్పి కూడా మాట్లాడు. అంటే ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా కూడా కుటుంబాన్ని పణంగా పెట్టి కుటుంబం గాని చూడరు ఇంకా. ఇంకా అది కుటుంబం చూడకపోవడం బట్టే కదా! కోడికత్తి డ్రామా ఆయన సొంతంగా ఆయన ఏదో ఒక చిన్న దీంతో గుచ్చుకోవటమో కానివ్వండి, బ్లడ్ సృష్టించటం కానివ్వండి, దానికో పెద్ద కన్నం చేసుకోవటం కానివ్వండి, దానికొక ఆపరేషనే కానివ్వండి. సో, దానికి లేనిపోని రోజు సాక్షి ఛానల్ ఎలాగో ఉంది కదా అని పేపరు, ఛానలు మొత్తం ఇదే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటమే కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి హత్యే కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చూసాం. వాళ్ళు ఎక్కడికైనా దిగజారిపోయి మాట్లాడతారు. ఎక్కడికైనా ఏమైనా చేస్తారు. అలా చేయాలని మళ్ళా కూడా చేసిన ప్రజలు అది గుర్తించారు. మళ్ళా గులకరాయి విషయంలో మనం చూసినప్పుడు ప్రజలు ఆల్రెడీ అవేర్‌నెస్ వచ్చేసింది. అరే! ఈ డ్రామాలన్నీ ఎప్పుడూ ఆడుతుండే డ్రామాలే. మనం జాగ్రత్తగా ఉండాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు బావుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వకూడదనేది ప్రజలకు బాగా తెలిసింది. ఈయన చేసే దుర్మార్గాలు. కుటుంబాన్నే బయటేసి ఇప్పుడు షర్మిల గారిని కూడా ఏ రకంగా బాధపెట్టారు, సునీత గారిని ఎలాగా బాధపెట్టారు, కనీసం తల్లిని మొన్న కూడా మనం చూసాం. ఆడ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద. సో, తల్లి వెళ్ళి కౌగిలించుకున్నా కూడా ఆవిడ మీద అట్లీస్ట్ కొంచెం కూడా కనికరం కూడా లేదు. అవును. పక్కన వాళ్ళని పలకరిస్తున్నాడు, వాళ్ళని ముద్దు వాళ్ళని ముద్దు చేస్తున్నాడు. చేస్తున్నాడు, వాళ్ళని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆవిడ తల్లి వచ్చింది దగ్గరికి అనే ఒక ఇది కూడా లేదు, స్పృహ కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఆయనకి కుటుంబం ఇంపార్టెంట్ కాదు. సో, మెయిన్ అక్కడ ఆయనకి రాజకీయ దాహం. నేను మళ్ళా ఏమైనా చేసి సీఎం అవ్వగలనేమో అనే ఆలోచనలో ఉన్నాడు. ఇంకా అయిపోయింది, ముగిసిపోయిన చాప్టర్. ఇది అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది లేదు. కానీ ఇక్కడ రాజారెడ్డి అనే పేరు మీద వచ్చిన ప్రాబ్లం. రాజారెడ్డి అనగానే వాళ్ళ తాత పేరు. తాత పేరు అంటే తాత ఆయనకేనా? షర్మిల గారికి కూడా తాతేగా. షర్మిల గారికి తాతేగా. ఇప్పుడు వాళ్ళ కూతుర్లకి ఎంత హక్కు ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లకి ఎంత హక్కు ఉంటుందో, షర్మిల గారి పిల్లలకు కూడా అంతే హక్కు ఉంటది కదా. ముత్తాతైనా అంతే హక్కు ఉంటది కదా. ఆ పేరుకి వీళ్ళు కొట్టుకోవటం ఏంటో సరే. ఆయన ఏమైనా ఒక గాంధీ మహాత్ముడు లాంటి ఆయన పేరుకి వీళ్ళు కొట్టుకోవటం చూస్తుంటే సో ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఆలోచించట్లేదా? ఇంకా ఆ పేరుకి ప్రతి వాళ్ళు విమర్శిస్తారు, రాజారెడ్డి రాజ్యాంగం అని అంటుంటారు కదా. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్. సరే, ఓకే, మేబీ ఆ రోజుల పరిస్థితులు వేరే అవ్వచ్చు. ఆయన అలా ఉండటానికే కానివ్వండి, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాంలోకి వచ్చాకే చేంజెస్ వచ్చాయని అంటారు. రాజారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఫ్యాక్షన్ తగ్గింది. సార్, ఈ రోజున మళ్ళా రాజారెడ్డి పేరు మీద వాళ్ళ మనవడు ఉన్నాడు కాబట్టి సార్ కొంచెం విదేశాలు వెళ్ళి చదువుకోవటమే కానివ్వండి, బయట ఎక్స్పోజర్ ఉండటమే కానీ ఏదైనా మార్పు వస్తుందేమో తెలీదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటర్గా ఉంటాడేమో, ప్రజలు అది ఆలోచిస్తారు కదా. దీంట్లో అసలు అంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత దారుణంగా విమర్శిస్తారంటే మేడం, షర్మిల గారు ఎవరైతే వైఎస్ రాజారెడ్డి చేసుకున్న అమ్మాయి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని చెప్పి అసలు దాన్ని కూడా కలిపేసి మీరు ఒకటే అని చెప్పి, అంటే పర్సనల్ గ్లిట్ చేసి చూడండి వాళ్ళు ఏ కోణంలోకి వెళ్తారు. అంటే వాళ్ళు ఎలా చూస్తారండి, అంటే వాళ్ళకి ఇంకా అన్నీ కూడా అంటే పచ్చ చీర కట్టుకొని వెళ్ళారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, భారతి గారు కూడా చాలా సందర్భాల్లో పచ్చ చీర కట్టుకున్నారు, పసుపు రంగు చీర పట్టుకున్నారు. చాలా సార్లు డ్రెస్లు వేసున్నారు, పసుపు రంగు చీరలు కట్టున్నారు. అంటే అప్పుడు ఆవిడ కూడా తెలుగుదేశంకి మద్దతు ఇస్తున్నట్టేనా? అంటే నీ ఇంట్లోనే మద్దతు ఇస్తున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వేసుకోరా అండి? వాళ్ళ పిల్లలు గడపలకు రాసుకుంటాం, పసుపు గడపలకే వాడతారు. పసుపు ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది, ప్రతి శుభకార్యంలో ఉంటది. పసుపు వేసుకొని వండుకొని తింటారు, పసుపు లేకుండా వంట కూడా. ఇంకా ఆ లెక్కను చూస్తే ఒక ఫోబియా లాగా తయారైపోయింది. కూరలో కూడా వేసుకోరండి, కూరలో కూడా అదే నేను అనేది. సో ప్రతిరోజు ప్రతి నిత్యం పసుపు రంగు అనేది మన కళ్ళతో చూస్తూనే ఉంటాం.
హ్మ్. వేరే కలర్స్ ఏం చూసినా చూడకపోయినా పసుపనేది ప్రతి వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలాంటిది దాని గురించి పెద్ద చీరల గురించి, ఓ మహిళ కట్టుకున్న అదే సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి బహిరంగంగా సభల్లో మాట్లాడటం, ఇలాంటివన్నీ గూడా చేశారు. అంటే ఎలక్షన్ టైంలో ఏమైనా మాట్లాడాలి, ఏమైనా చేయాలి. అది మన చెల్లెల్ని మాట్లాడుతున్నామా, అవతల పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నా ఎలాంటి స్పృహ కూడా ఆయనకి లేదు. హ్మ్. సొంత చెల్లెల్ని అంత సభలో మాట్లాడతారా ఎవరైనా? ఒక మహిళని సరే చెల్లి కాదు. ఒక మహిళని మాట్లాడే పద్ధతేనా అది? సో, ఆ రోజు కూడా అలా మాట్లాడడం తప్పు అనేది అందరూ ఖండించినా కూడా ఆయనలో మార్పు రావట్లే. అది ఇంకా మారరు కూడా అనిపిస్తుంది. ఇంకా వైసీపీ సోషల్ మీడియా ఎలా ఉందంటే మన, తన భేదం లేదు. భేదాలు లేవు. హ్మ్. సో, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళనైనా వాళ్ళు అంటే ఆహ్, ఇయన్నీ ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతున్నాయంటారండి? అంటే సోషల్ మీడియాలో ఇలా మాట్లాడారు. ఖచ్చితంగా అన్నీ తెలిసే పార్టీ జరుగుతాయి. నుంచయితే వాళ్ళకి డైరెక్షన్ ఉంటది. ఇప్పుడు పార్టీ అధినాయకుడికి తెలియకుండా ఏమైనా పనులు జరుగుతున్నాయనంటే, మేబీ ఒకసారి జరిగితే దాన్ని వెంటనే ఖండిస్తే విత్‌డ్రా అయిపోతారు. హ్మ్. వాళ్ళు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కూడా సారీ జెప్పేస్తారు హ్మ్. వెంటనే. కానీ హ్మ్. ఇక్కడ అట్లాంటివి జరగలేదు. హ్మ్. హ్మ్. అవును. ఇవన్నీ చూస్తుంటే ఒక టైంలో షర్మిల గారు వాళ్ళ అన్నయ్యతో బాగున్న టైంలో గూడా చూడండి, ఆవిడ మీద పర్సనల్‌గా కొన్ని ట్రోలింగ్స్ నడిచాయి. అవును. పర్సనల్‌గా గూడా ఆమె పర్సనల్‌గా గూడా క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. నడిచింది. కానీ అప్పుడు కూడా ఆయన స్పందించలేదు. అవును. మాట్లాడలేదు. మాట్లాడలేదు. హ్మ్. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కూడా దాన్ని ఖండించలేదు. హ్మ్. సో, ఎవరైతే చేశారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఏం తీసుకోలేదు. సో, అవన్నీ ఎందుకు చేశారు? అది ఓన్లీ ఆ రోజున కూడా వైసీపీ వాళ్ళే చేసినట్టే ఉంది అవన్నీ. హ్మ్. ఈరోజు మొన్న ఈ మధ్యలో ఒకసారి కూడా షర్మిల గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. హ్మ్. సో, వైసీపీ వాళ్ళు నన్ను ఏ విధంగా ట్రోల్ చేశారనేది ఆవిడే బహిర్గతంగా ఓపెన్‌గా కూడా చెప్పారు. హ్మ్. వాళ్ళు సందర్భాల్లో చెప్పారు. సో, ఇప్పుడు నాన్‌సెన్స్ అండి. ఆడపిల్లకి తండ్రిలో తండ్రి యొక్క ఆస్తులు వారసత్వం వస్తదా? అవును. రాదా? అనేది మాట్లాడటం అనేది చాలా అసభ్యకరమైన విషయం. అసలు ఆ రాజశేఖర తల్లి రెడ్డికి మీకు సంబంధం లేదని అట్లా ఎట్లా చెప్తారో నాకర్థం కాదు. శర్మాని చేసుకొని అప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చి పెళ్లి చేయలేదా? ఆయనే చేసాడు గదా! ఆయన కాళ్ళు పెళ్లి గడిగి చేశారు కన్యాదానం గదా! చేసుంటారు అన్నీ గదా! చేసున్నారు కదా! ఆ! సో, వీళ్ళు కలిసి ఉండలేదా? అప్పుడు ఆయన బావ కాలేదా? ఆయనతో పాటు ఎన్ని ప్రోగ్రాములు చేసుంటారు. హ్మ్. ఆయనతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో తిరిగారు. సో, ఆయన మత ప్రచారం చేసే చోటకంతా మీరు ఎళ్ళున్నారు. హ్మ్. ఇవన్నీ వైసీపీకి సంబంధించిన ప్రచారాలన్నీ చర్చిల్లో చేశారు. చర్చిల్లో అదన్నీ ఆ! అనిల్ గారు చేశారు గదా! అప్పుడు ఆయన శర్మ అని తెలియలేదా? ఆ! ఆ! ఆయన మీకోసమే మతం మారాడు గదా! హ్మ్. అంతే గదా! అవును. షర్మిల గారిని చేసుకోవడం కోసం మీరు మతం మార్పిచ్చుకున్నారు కదా! హ్మ్. సో, అప్పుడు బానే ఉన్నదా? అంటే వీళ్ళు కలిసున్నంత వరకు ఆయన శర్మగా తెలీలేదు. వీళ్ళు ఏ రోజైతే రాజకీయ విభేదాలు, ఫ్యామిలీ పరంగా ఆస్తులు తగాదాలతోనూ వీటితో విడిపోయిన తర్వాత, హ్మ్. అప్పుడు ఆయన శర్మగా కనపడ్డాడా? హ్మ్. అవును. అంటే ఇక్కడ ఏంటంటే ఏం లేదండి. రాజకీయ వ్యామోహంతో చేసే ఇవే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే రేపొద్దున ఏది ఎక్కడికైనా దారితీస్తది. హ్మ్. అంటే ఆ రకంగా ఆయనకి రాజకీయంగా నేను నిలబడాలి అంటే ఎవరిని కూడా అక్కడ ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాడు. అవును. సో, ఆయన జైలుకెళ్తాడా అన్నప్పుడు ఎక్కడ ఈ రాజారెడ్డి అనే అతను ఆ! వస్తుంటాడేమో. మళ్ళీ వచ్చి సరే మళ్ళీ మళ్ళా ఎక్కడన్నా ఎక్కడ స్థిరపడిపోతాడేమో. సో, నా మనుగడ కష్టమైపోతది. రేపు భారతిరెడ్డి గారు ఈక్వల్‌గా ఇప్పుడు కంపేర్ టు అట్లా చూసుకుంటే నిజమే. రాజారెడ్డి అనే పేరే కావచ్చు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారి మనవడే కావచ్చు. హ్మ్. అంటే ఆ జిల్లాలో ఏదైనా కొంచెం ఇంపాక్ట్ ఉంటదేమో. ఉంటదమ్మ. హ్మ్. ఉంటదేమో. సరే తప్పకుండా. షర్మిల గారి కొడుకు, విజయమ్మ గారు వేరే పక్కనుంటారు. హ్మ్. అవును. రాజారెడ్డి పక్కన విజయమ్మ గారు ఉంటారు. సో, దాని మూలాన ఖచ్చితంగా భారతి గారికి మైనస్సే అవుతది. హ్మ్. ఆ మైనస్‌ని ఆవిడకి మైనస్ అవుతదేమో అని ఇప్పటి నుంచే చెలరేగిపోతున్నట్టే కనపడుతుంది. సో, ఆళ్ళేమో పార్టీని లాక్కోవట్లేదు కదా! వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ. సో, అది కాంగ్రెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఏం అది ఇంకా ఇప్పుడే లెగుస్తదనే నమ్మకం కూడా లేదు. ఛాన్స్ లేదు. హ్మ్. గ్యారంటీ లేదు. వాళ్ళేదో వాళ్ళ ఇప్పుడు ఎవరికైనా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాక మళ్ళా అదే ఏదో మళ్ళా పార్టీలో ఉండటమో, లేదంటే రాజకీయంగా ఎదగాలన్న ఆశ ఉంటది. కామన్‌గా ఉంటది. సో, ఆ రకంగా ఆవిడ ట్రై చేసుకుంటున్నారేమో వాళ్ళ హ్మ్. అబ్బాయిని తీసుకొచ్చుకొని తప్పులేదు షర్మిల గారు. గదండీ! అది తప్పని తప్పులేదు అనలేమండి. గదా! ఇప్పుడు రాజకీయం మేము కుటుంబంలో ఉన్నారు ఇంకొకరు రాకూడదనేది కూడా ఎవరు ఇది చేయలేమండి. హ్మ్. రాజకీయ వారసత్వం, వారసత్వం అంటారంటే అది తప్పండి. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు ఇప్పుడు సినిమాకి అంటాం ఎలా అంటాము? అబ్బా! ఫ్యామిలీలో ఉన్నారని చెప్పి వాళ్ళొచ్చారు. వస్తారు. హ్మ్. ఒక్కసారి వస్తారు. ఏదో బలవంతంగా ఒకసారి పుష్ చేయగలుగుతారు. హ్మ్.
రెండోసారిలే వాళ్ళ సత్తా లేకపోతే వాళ్ళు రారు. రాలేరండి. అవదు. సో, ప్రజానాయకుడైనా కూడా వాళ్ళలో ఆ సత్తా లేకపోతే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు. ప్రూవ్ చేసుకుంటేనే ఉండగలుగుతారు. వాళ్ళు ప్రజల్లో మమేకం కాలేకపోతే వాళ్ళు ఉండలేరు ఖచ్చితంగా. హ్మ్. సో, ఖచ్చితంగా రేపు రాజారెడ్డి పరిస్థితి అయినా అదే అవుతది. అవును. సో, అది ప్రజలకి డిసైడ్ చేస్తారు అవును. అది. వాళ్ళు డిసైడ్ వాళ్ళు చేస్తారు. వీళ్ళు డిసైడ్ కాదు. చేస్తారు. ఆయన కరెక్టా? కాదా? ఆయన క్యాపబుల్లా? లేదా? లేదనేది ఉపయోగపడతాడా? లేదని ప్రజలు చేస్తారు. ప్రజలు డిసైడ్ చేయాలి. సో, ఈయనెవరండి డిసైడ్ చేస్తారు. చేయటానికి? సో, ముందే ఏదో వైసీపీ సోషల్ మీడియా డిసైడ్ చేస్తదా? ఆ. వైసీపీ సోషల్ మీడియా డిసైడ్ చేసేటట్టు ఉంటే అన్న 11కి ఎందుకొచ్చాడనేది ఆలోచించాలి. అసలు ఆళ్ళే ఆ నంబర్‌కి తీసుకురావడానికి కారకులు ఒక రకంగా వాళ్ళేం చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళే కదా! అంటే వాళ్ళేనా కూడా డైరెక్షన్ అంటూ వీళ్ళదే ఉంటది కదా! ఇప్పుడు సజ్జల గారే అవ్వచ్చు, ఇండైరెక్ట్ బ్యాకింగ్ వచ్చి భారతిరెడ్డి గారు అవ్వచ్చు. సో, అందరూ కలిసి తీసుకునే డెసిషన్సే అవుతాయి. అంటే భారతిరెడ్డి గారు ముందుకు ఎక్స్‌పోజ్ కాకపోయినా బిహైండ్ ఆవిడ ఉంటారు. సో, ఆవిడ అన్నీ పర్యవేక్షిస్తానే ఉంటారని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆవిడ ఆలోచన కూడా ఉండొచ్చు. చూద్దాం మేడం ఏం జరుగుతదో ఏంటో.